అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో నాయకత్వ లక్షణాలు కనిపించిందా? మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి పీయటానికి ప్రయత్నించలేదా? అక్కడ కదా చెడింది కాంగ్రెస్ కను జగన్మోహన్ రెడ్డి గారికి. లేకపోతే పార్టీ ఎందుకు పెడతాడు? ముఖ్యమంత్రి పీఠం ఇవ్వలేదు కాబట్టి వైసీపీ పార్టీ పెట్టాడు. దాని పుట్టుకే ముఖ్యమంత్రి పీఠం యొక్క అధికార దాహం. అంత తప్ప వేరే కారణం ఏముంది చెప్పండి సార్. రైట్. ఈ రోజున మేము అంటున్నామని కాదు, అంటే కూటమి ప్రభుత్వ పరిపాలన మీద, లేదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి యొక్క, మోడీ గారి యొక్క స్నేహం మీద ఈ నిప్పులు కక్కడం కంటే పరిపాలన మీద మాట్లాడండి. మంచి చెడు మాట్లాడచ్చు. ఉండవల్లి మాట్లాడినా, అంబటి గారు మాట్లాడినా, లేదా ఈ డిబేట్ లో మరొక నాయకులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ఏంటంటే అది రాజకీయ కలయిక. 3 పార్టీలు కలిసి నడవటం అనేది కూడా చాలా చాలా రాష్ట్రాలు మనం చూసామండి. మీరు మహారాష్ట్ర చూశారు, కర్ణాటక చూశారు, పొత్తులు చిట్టడం చూశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన పూదండలో దారంలాగా ఉండి 2 రాజకీయ పార్టీలనే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుకొని చేస్తున్న పరిపాలన. ఓకే, చక్కగా ఈ పరిపాలన, ఎందుకంటే ప్రజలకు హామీ ఇచ్చాం. 3 పార్టీలు కలిసి ప్రజలని, రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకెళ్తాము, వైసీపీలో ఉన్న కష్టాలు నష్టాలు తీరుస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట మేరకు ముగ్గురు కలిసి ముందుకు పోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద చిందులు దొక్కినా, చంద్రబాబు నాయుడు గారి మీద చింగులు దొక్కినా, లోకేష్ గారిని అన్నా కూడా కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదండి. హ్యాపీగా పరిపాలన సాగుతుంది. పరిపాలన చేతగాని వల్లే యవాకులు చవాకులు ఆఖరికి తండ్రి తిన్న అన్నం గిన్నె తీసినా కూడా తప్పుబట్టి ట్వీట్లు పెడుతున్నారంటే వాళ్ళ రాజకీయ పరిణతి ఏంటో